నమస్కారం. ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం. ఈ రోజుల్లో మనందరికీ ఒక సందేహం ఉండవచ్చు. అదేమిటంటే భగవద్ధ్యానం, భగవన్నామస్మరణ దీని వలన మనకు ఏం లభిస్తుంది అని. దీనికి మీ అందరికీ ఒక చక్కని ఉదాహరణ చెప్తాను. అదేమిటంటే ఒక ఊరిలో ఒక దేవాలయంలో జరగబోయే ప్రవచనానికి, పురాణ శ్రవణానికి ఆ గుడికి రావాలని ఆ దేవాలయ అర్చక స్వామివారు ఒక ధనవంతుణ్ణి ఆహ్వానించారట. అప్పుడు ఆ ధనవంతుడు ఆ స్వామివారితో ఇలా అన్నాడట, ఆ దేవాలయానికి వచ్చి నేను సాధించేది ఏముంది? గత 30 ఏళ్లుగా ఆ ప్రవచనాలను, పురాణ శ్రవణాలను వింటూనే ఉన్నాను. వాటిలో ఒక్కటైనా నాకు గుర్తుందా? అందుకే దేవాలయానికి రావడం వల్ల నా టైం మొత్తం వేస్ట్ అవుతుంది. నాకు ఒరిగేది ఏమీ లేదు అని అన్నాడట. అప్పుడు ఆ అర్చక స్వామి వారు చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అన్నారట, అయ్యా, నాకు పెళ్ళయి 30 సంవత్సరాలయ్యింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం 32,000 సార్లు నాకు భోజనం వడ్డించి పెట్టింది. నేను తిన్న ఆ భోజన పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా? కానీ నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమిటంటే ఆమె వండిన భోజనం నుండి నేను అనంతమైన శక్తిని పొందగలిగాను. ఆమె కనుక నాకు ఆ పదార్థాలు వండి పెట్టకపోయి ఉంటే నాకు ఆ శక్తి ఎక్కడిది? ఈ పాటికి ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని. అందుకే మానవ శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో మనస్సుకు కూడా దైవధ్యానం, అలాగే భగవన్నామస్మరణ అంతకంటే ఎక్కువ ముఖ్యం. మనిషి జన్మకు ఒకే ఒక లక్ష్యం దైవ సాక్షాత్కారం అని చెప్తుంది శ్రీమద్ భగవద్గీత. నేస్తమా, మీరే ఆలోచించండి. భగవన్నామస్మరణ, భగవద్ధ్యానం వలన మనకు అనంతమైన ప్రశాంతత లభిస్తుంది. అందుకే ఈ రోజు నుంచి మనమందరం భగవన్నామస్మరణలో మునిగి తేలుదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.